హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ సాయిది. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియో చూడకపోతే చూసేయండి. సో, ఈరోజైతే డే 2 వ్లాగ్ అనమాట. పెళ్ళికొడుకు మైలపోలు తీయడం, గోళ్ళు కట్ చేయడం అండ్ ఆల్సో నలుగు. సో, నేనైతే హల్దీ వ్లాగ్ సెపరేట్‌గా పెడదాం అనుకుంటున్నా. ఇప్పటికి ఈ వ్లాగ్ చాలా లెంథీ అయిపోయింది. కట్ చేయడానికి ఏం లేవు. సో, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. లాస్ట్ వరకి తప్పకుండా చెక్‌ఔట్ చేసేయండి. సో, ఇక్కడైతే మా చిన్నన్నయ్య మా కోసం చాక్లేట్ తెచ్చిర్రనమాట ముందు రోజు నైట్. సో, మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఫస్ట్ అది తినేయాలి గదా! సో, అది తినేసిన తర్వాత అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో, పిన్నితో ఇంకా మా హనీ గాడితో కొంచెం ఇట్లా చిల్ అయిపోయిన తర్వాతకే ఇంకా మ్యాండేటరీ థింగ్స్ ఏంటంటే పెళ్లి వైబ్ అంతా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంట్లో చాలా అంటే చాలా మంది చుట్టాలొచ్చిర్రు. అండ్ ఆల్సో వంటలు గూడా చేస్తున్నాయన్నమాట బయట. సో, పెళ్లి వైబ్ అంతా వేరే లెవెల్ ఉంటది ఈరోజు నుంచి. సో, ఇంకా ఫస్ట్ ఈరోజైతే తోరణాలు కడతారు గదా! సో, పైన అదైతే లోపల డ్యాడీ వాళ్ళు చేస్తుర్రనమాట. మ్యాండేటరీ వెడ్డింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకటి ఉప్మా గదా! సో, ఆ ఉప్మా తినేసిన తర్వాతకి ఇంక మంచిగా అట్లా డప్పుల సౌండ్ వినుకుంటూ ఎళ్లి కృతిని తీసుకొనొస్తున్నాము. సో, ఇంకా అందరు రెడీ అవ్వలేదు. సో, కృతి గాడు ఒక్కడు రెడీ అయితే సరే చలో అని చెప్పి తీసుకొనొస్తున్నామనమాట. యాక్చువల్లీ హల్దీ కోసం అని చెప్పి రెడ్ ఏసుకుంది. లేకపోతే వేరేది ఏసుకుంటుండే మంచి డ్రెస్సే. సో, వాటిని మేము అట్లా తీసుకొని పోయి దాన్నయితే హల్దీ టైంకి పండుకోబెట్టేసినామనమాట. కిటి హాయ్ చెప్పు. మేము ఈరోజు స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చినాం. వీళ్ళందరూ అయితే ఇట్లా చిల్ అయిపోతున్నారనమాట. సో, నిన్న మెహందీ ఏయించుకుర్రు గదా అందరూ. సో, వాళ్ళందరికీ ఫోటోస్ కావాలంటే నిన్న ఫోటోగ్రాఫర్ రాలేదు కాబట్టి ఈరోజైతే ఆ ఫోటోస్ అవన్నీ తీసుకుంటున్నాం. సో, లుక్ హూ ఈస్ హియర్. సో, యాక్చువల్లీ చాలా పెద్ద స్టంట్స్ తర్వాత వచ్చిర్రు. యాక్చువల్లీ నేను ఈరోజు రాడు పెళ్ళికొస్తాడేమో డైరెక్ట్‌గా అని అనుకున్నా. బట్ 1 డే ముందే వచ్చుండే అనమాట. సో, కృతి ఇంకా మా దగ్గరే ఉంది గదా! సో, దాన్ని చూడడానికి వచ్చింది యాక్చువల్‌గా అయితే. లేకపోతే ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకే వస్తుండే. సో, ఇంకా డాడీ, తాతయ్యలిద్దరూ అండ్ ఆల్సో పెద్ద డాడీ అందరూ కలిసి ఇంట్లో తోరణాలు కడతారని చెప్పినా గదా! సో, అది కడుతున్నారు. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఏమంటారో నాకు తెలీదు. సో, క్రాస్‌గా అండ్ ఆల్సో 4 దిక్కుల బార్డర్స్‌కి కడతారనమాట. అట్లా అందరికి బొట్లు పెట్టేసి అండ్ ఆల్సో మెడలో ఇట్లా టవల్స్ అట్లా ఇస్తారనమాట. సో, దాని తర్వాతయితే ఇంకా ఇవి కట్టడం స్టార్ట్ జేస్తారు. సో, ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ అయితే ఆకుల మధ్యలో పెళ్లి పత్రిక పెట్టి ఫోటో తీయడానికి ట్రై జేషిండు. సో, ఇక్కడ మా రామిరెడ్డి మామ తోరణాలు కడుతుండనమాట. ఇవి ఒరిజినల్ తోరణాలు కట్టడము. సో, ఇట్లా పైన కట్టేదాన్ని ఏదో అంటారు. తెలిస్తే కామెంట్ జేయండి. తెలంగాణ సైడ్ పెళ్ళిళ్ళన్నిట్లో నేను జూషిన అట్లా జేయడము. అండ్ నేను ఆంధ్రాలో పెళ్ళికెళ్ళలేదులెండి. సో, అది వేరే విషయం. సో, ఇట్లా బాబాయ్, డ్యాడీ అండ్ ఆల్సో పెద్ద డ్యాడీ అందరూ కలిసి కడుతున్నారనమాట ఇవన్నీ అల్లిన తర్వాత. పిన్ని, నానమ్మ అండ్ ఆల్సో పెద్దమ్మ ఇంకా అక్క కలిసి ఈ కుండలు తయారు చేస్తారనమాట. సో, నిన్న వ్లాగ్ చూసుంటే తెలిసుంటది. కూరాటు కుండలు మన ఇంట్లో ఉండకూడదని చెప్పి పక్కన వాళ్ళ ఇంట్లో పెట్టుకొనొచ్చినాం గదా! సో, అవి నెక్స్ట్ డే తీసుకొనొస్తారనమాట. సో దట్ ఇంట్లో అట్లా పక్కకు బెడతారు. వాటికి పూజ జేసి అందుకే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో, వీడే తోడు పెళ్ళికొడుకు. సో, లాస్ట్ వ్లాగ్ చూసుంటే తెలిసుంటది ఇవన్నీ. సో, ఇక్కడ ఇవన్నీ ఇట్లా డెకరేట్ చేస్తారనమాట. సో, ఇక్కడైతే ఇవి నీళ్ళు తీసుకొని రావడం కోసం ఈ బిందెలు రెడీ చేసి పెడుతున్నారు. సో, ఇప్పుడేం
అంటే చెయ్యరు మొత్తము. కాకపోతే ముందే రెడీ చేసుకుంటే హడావిడి అవ్వదు గదా! అని చెప్పి రెడీ చేస్తుర్రు. అండ్ ఆ తోరణాలు చేసిర్రు గదా ఇందాక. సో, అవన్నీ వాటికి బిందెలకు కట్టాలనమాట. సో, పిన్ని ఇక్కడ కడుతుంది గదా! సో, అట్లా బిందెలకి పైన కట్టిస్తారు. అండ్ ఇంకా అక్క గంధం రాశి కుంకుమ అవన్నీ పెడుతుంది. మేము ఈ మొత్తం టైమ్ పాస్ చేసినామనమాట. అసలు మాకేం తెలీదు. ఈ క్లిప్పింగ్స్ అన్నీ సిరి తీసుకొనొచ్చింది. లిటరల్‌గా వి వర్ లైక్ జోన్డ్ ఔట్. చాలా నిద్రొస్తుండే ఎందుకో ఆ టైం వరకు. కానీ అన్ని పనులు అవ్వాలి కాబట్టి సైమల్టేనియస్‌గా నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఆల్సో పడుకోలేదు. బట్ మేమైతే ఇవన్నీ చూడలేదనమాట. నిన్నటి వ్లాగ్‌లోంచి ఒకటే మైలపోలు తీయడం, మైలపోలు తీయడం అంటున్నా గదా! సో, ఇదే మైలపోలు తీయడం అనమాట. సో, వడ్లతో అట్లా ముగ్గేస్తారు మొత్తము. అండ్ యాహ్! వడ్లు గూడా వాళ్ళకిచ్చేసామనమాట. కాకపోతే వాళ్ళొచ్చే ఎయాలనమాట. సో, పక్కా వాళ్ళుండి ఎయాలి. సో, ఇక్కడ ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసిర్రనమాట. ఇవంతా కల్చర్ మీకుందా? తెలంగాణ సైడ్ అయితే ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరు ట్రెడిషన్స్ అండ్ రిచువల్స్ వేరే వేరేలా ఫాలో అవుతారు గదా! సో, ఇంకా ఇక్కడ స్టార్ట్ అనమాట. నలుగు పెట్టడం, గోర్లు తీయడం అండ్ ఆల్సో నెత్తికి నూనె రాయడం అదంతా. సో, నిన్న ఏమైతే చేసినామో అవన్నీ మళ్ళీ చేస్తారు. ఎవరైనా నిన్నటి లాంగ్ వీడియో మిస్ అయితే తప్పకుండా చెక్‌ఔట్ చేసేయండి. ఇట్ వాస్ సో మచ్ ఫన్. సో, ఇంకా స్టార్ట్ అనమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇంక ఇప్పటి నుంచి మస్తు అంటే మస్తు బిజీ అయిపోయినాము అందరము. సో, ఇంకా మైలపోలేసిన ముగ్గులో అట్లా కూర్చోబెడతారనమాట పెళ్ళికొడుకుని, ఇంకా తోడు పెళ్ళికొడుకుని. సో, దీని తర్వాత అయితే ఇంకా గోర్లు తీయడమే ఉంటది. గోర్లు తీయడం అంటే నేను నా పెళ్లి టైంలో నిజంగానే గోర్లనేది తీసేస్తారేమో అని అనుకున్నా. బట్ లేదు ఉట్టిగా అట్లా చేశారు తీసినట్టు. మీరు ఈ క్లిప్పింగ్‌లో చూస్తారు కదా! సో, అట్లా అనమాట. జస్ట్ అట్లా ఆనిచ్చినట్టు చేస్తారు అంతే. నిజంగా ఏం తీయరు. కాకపోతే ఆయిల్ మాత్రం నిజంగానే రుద్దుతారు. అండ్ మిగతా రిచువల్స్ అన్నీ కరెక్ట్‌గానే చేస్తారు. గోర్లు తీయడం మాత్రం ఇట్లా ఏదో తీసినట్టు చేస్తారనమాట. కంపల్సరీగా అయితే ఏం తీయరు. ఫస్ట్ ఇంకా వాళ్ళు చేసేసిన తర్వాతయితే ఇక్కడ పెద్ద మమ్మీ చేస్తుంది. సో, బొట్టు పెట్టేసిన తర్వాత మనమైతే గోర్లు తీయడం అట్లా చేయము. సో, జస్ట్ మనం బొట్టు పెట్టేసి అండ్ క్రాస్‌గా అక్షింతలేస్తారనమాట. యాక్చువల్లీ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందో ఉందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకవేళ ఉంటే గనుక నేను తప్పకుండా యాడ్ చేస్తా. అంటే అటు ఇటు ఏస్తారనమాట బియ్యము కరెక్ట్‌గా ఎయకుండా. సో, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టేసిన తర్వాత చేతికి మెయిన్‌గా కొడకలియాలి గదా! సో, అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మొత్తం నలుగు అట్లా రాసేసి పెట్టేస్తారనమాట. సో, ఇక్కడ పెద్ద మమ్మీ ఏస్తుంది కదా! క్రాస్‌గా బియ్యం. సో, అట్లేస్తారు. దాన్నేమంటారో నాకు కామెంట్స్‌లో చెప్పండి తెలిస్తే.
హియర్ వి ఆర్. సో, అందరు ఏసేసిన తర్వాత మేము గూడా అట్లా అటెంప్ట్ చేసినామనమాట. యాక్చువల్లీ నేను మా అన్నయ్య మీద అక్షింతలేయకూడదు. సో, నాకన్నా పెద్ద కాబట్టి ఆఫ్‌కోర్స్. సో, అందుకనే తన చెయ్యి పట్టుకొని అట్లా బిల్డప్ ఇస్తున్నాననమాట. అండ్ దీని ముందు చాలా పెద్ద స్టంటే జరిగింది. సో, అదంతా నేను షూట్ చేయలేదు కాబట్టి ఐ యామ్ లివింగ్ ఇట్. సో, ఇంకా దాని తర్వాత అక్షింతలేసి అట్లా ఫోటోస్ దిగేసిన తర్వాత ఇంకా వచ్చేసింది హారతి ఇయ్యడం. సో, ఈరోజైతే చాలా మందుండే పాట పాడడానికి. సో, చాలా చాలా మంచి మంచి సాంగ్స్ వచ్చినాయి. అదంతా మీరు నెక్స్ట్ క్లిప్పింగ్స్‌లో వింటారు ఆఫ్‌కోర్స్. అండ్ ఆల్సో పాట పాడడానికే కాదు అండ్ హారతి ప్లేయర్ పట్టుకోవడానికి కూడా చాలా మందుండే. లైక్ ప్లేసే సరిపోకపోయిండే అనమాట అక్కడ. సో, మా కృతిక చూసిండే ఎనకాల వీళ్ళందరూ ఏం చేస్తార్రా బాబు ఇంతసేపటి నుంచి అన్నట్టు ఫేస్ పెట్టుకొనొచ్చింది. సో, ఇంకా ఎంతమందున్నారో చూసినారా? ఇంకా ఇంకా జాయిన్ అయినారు. అండ్ దీని తర్వాత పసుపు కూడా కొట్టినామనమాట. కొట్టినాము ఇన్ ద సెన్స్ దంచినాము. అంటే ఫార్మాలిటీ‌గా అట్లా పసుపు దంచినట్టు చేస్తారు కదా! సో, అది కూడా చేసేసినాము. పచ్చని పందిరి కింద అన్నిన్నో గీతలు వేసి సీతా శ్రీరాముల జలకాల బల్లము వైపును తెప్పించి సీతా శ్రీరాముల వారు ఆనందమానందమాయనే రాముడు జనతి రంగు దైవాను తెప్పించి సీతా సీతా ముచ్చాల తరంగురాలు తెప్పించి రాజా సీతా శ్రీరాముల వారి హారతి ఇవ్వడం అయితే అట్లా కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు ఇంకా పసుపు దంచడము. పాటలైతే క్రేజీగా వాడనుండే. సో, ఇక్కడ కూడా ఆఫ్‌కోర్స్ హై వాల్యూమే ఎంజాయ్ చేసేయండి. మాద్రి అక్కకి తగిలిదండి పాడండి ఇంకో పాట అరే పాడండి పాట పెట్టలేదు పాడు అటు విద్యాపతి మిడిల్
లాస్ట్ క్లిప్పింగ్స్ మొత్తం ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే బ్యాక్‌కెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా ఫన్ అనిపిస్తది. సో, మీకు కొంచెమైనా నవ్వొస్తదనమాట. సో, దాని తర్వాతయితే అలా ఎక్స్‌చేంజ్ చేసేసుకొని కొంచెం ఇట్లా పసుపు కొట్టినట్టు చేసేసిన తర్వాతయితే ఇక్కడ ఇట్లా రోకల్లో ఆనిస్తారనమాట. సో, పెద్ద మమ్మీ ఇట్లా పెడుతుంది గదా! సో, అలా ఆకుతో కొంచెం ఇట్లా కుంకుమ, పసుపు అండ్ కొంచెం అవి ఉంటాయి. సో, అవంతా ఇట్లా టచ్ జేసి సో, ఇట్లా పెళ్ళికొడుకుకి అండ్ తోడు పెళ్ళికొడుకుకి అలా అద్దిస్తారనమాట. దీని తర్వాతయితే హల్దీ హడావిడంతా స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా నెక్స్ట్ అందరొచ్చి లైన్‌గా హల్దీ రాశిర్రు అదంతా నేను షూట్ చేయలేదు. ఎందుకంటే నిన్ననే చాలా బోర్ కొట్టేసిందనుకుంటున్నా నిన్నటి వ్లాగ్‌లో. సో, యాహ్! ఇట్లా చేసేసిన తర్వాతయితే ఇంకా హల్దీ స్టార్ట్ అనమాట. చెప్పినా కదా! హల్దీ వ్లాగ్ చాలా చాలా పెద్దగుంది. సో, ఈ వ్లాగ్‌లో అయితే అటాచ్ చేయట్లేను. సో, ఈ వ్లాగ్ చాలా పెద్దగా అయిపోతది అని చెప్పి. సో, నా నెక్స్ట్ లాంగ్ వీడియో అంటే మా హల్దీ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానెల్‌కి చెక్‌ఔట్ చేసేయండి. అండ్ ఆల్సో మేము మెయిన్ పెళ్ళికొడుకు ఈవెంట్ మిస్ అయిపోయినాం. అది ఎట్లా ఏంటి అనేది నేను నెక్స్ట్ హల్దీ లాంగ్ వీడియోలో చెప్తా. సో, ఇక్కడ మా అన్నయ్యకైతే ప్రెజెంట్ నలుగు ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక్కడి వరకి నా వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. సో, ఏదో కొంచెమైనా నచ్చుంటది కదా! ఇక్కడి వరకి చూసుంటే. సో, ఏం నచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నలుగు అదంతా అస్సలు మిస్ అవ్వకండి. సో, హల్దీ వీడియో రాబోతుంది నెక్స్ట్. అదైతే చాలా ఉండబోతుంది. థాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్. సబ్స్క్రైబ్. సో, ఇక్కడంతా హల్దీ డెకోర్ నడుస్తుంది. సో, ఇదంతా మీరు కంటిన్యూషన్ పార్ట్ 3లో చూస్తారు. సో, పార్ట్ 1 మిస్ అయింటే తప్పకుండా చెక్‌ఔట్ చేసేయండి. బాయ్. సబ్స్క్రైబ్.